ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు సమర్పించే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని, అదే విషయాన్ని మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారులకు సైతం తెలియజేసి అక్కడికక్కడే ప్రజలు ఫిర్యాదులను పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అప్లై చేయండి. కోర్టు ఇంటిమేషన్ వాళ్ళకి ఇక్కడ నుంచి జీతం ఆపుతాం సరే, కానీ ఫోన్ కూడా బాబు శివాజీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళకి జీతం ఆపుతారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ జాబితాలో ఉన్న డబుల్ ఓట్లను తొలగించి తప్పులు లేకుండా ఓటర్ జాబితాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ధరణి ఓటర్ల జాబితా మీ సేవ దరఖాస్తులపై తహసీల్దార్లు ఆర్టీఓలతో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ జాబితా లిస్టులను పరిశీలించి ఫోటో, డబుల్ ఎంట్రీ, ఇతర పొరపాట్లు కూడా ఓటర్ జాబితాలను సరిచేయాలని సూచించారు. జిల్లాలో 9,000కు పైగా ఓటర్ జాబితాలు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటినన్నిటినీ నేటి సాయంత్రంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆల్రెడీ తిరిగి యాక్షన్ సార్, అది పబ్లికేషన్ సార్, అది తాడూరు కిందకి వస్తుంది సార్. తాడూరు, మేడ్పూరు, తర్వాత గుంటకోడూరు, ఇది తాడూరు విలేజ్, తర్వాత గద్దలపల్లి వరకు ఆల్రెడీ ఇదైపోయింది సార్. స్ట్రక్చర్ ఇది కూడా తీసుకున్నాం సార్. ఒకసారి బెడ్ మార్కింగ్ చేస్తే మనం సర్వే చేసుకుంటే అవకాశం ఉంది సార్. ఇది నేషనల్ యాక్ట్ ప్రకారం ఏంటిది? అది 3D, దాని తర్వాత 3G వస్తుంది సార్. 3D సార్ నోటీస్ ఇచ్చి చేస్తాం సార్. సర్వే చూపించుకొని తొందరగా చేపిస్తాం. అంటేనే టైం పీరియడ్ అయిపోయినటువంటివి, టైం పీరియడ్ అయిపోయినా మీ దగ్గర ఉన్నాయి అంటేనే మీరు ప్రాసెస్ ఫాలో కావట్లేదు. దగ్గర ధర డిపెండెన్సీ మీ దగ్గర నుంచి హెవీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కోడే నుంచి ఎందుకు పెండింగ్ వచ్చేస్తుంది సైజులు సార్. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అందువల్ల వస్తున్నాయి సార్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా దీనికి ఎఫ్ఐన్ పిటిషన్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఇంకోటి ఇది నాకు చెప్పండి, కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? అవే అసలుకి అవే అసలు సార్ అప్లై చేసి సార్ వాళ్ళు అప్లికేషన్ గవర్నమెంట్ వెళ్ళిపోయారు. దీనివల్ల కొంత డిలే అయ్యింది సార్. ఇప్పుడు 2 వారాలు కంప్లీట్ చేస్తారు సార్. ఇవన్నీ ఆల్ సర్టిఫికేట్స్ క్లియర్ చేస్తారు. ఇవన్నీ మీకు ఆన్లైన్లో వస్తాయి, మీ సేవలో వచ్చేటటువంటి. మీ దగ్గర డైరెక్ట్గా చేయలేదా? ఇవ్వకుండా పోయారంటారు సార్. మీరు అటువంటి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర మీకు మీ సేవ ద్వారా రావాల్సిందే, డైరెక్ట్గా వచ్చేటటువంటి ప్రొసీజర్ లేదు. ఇవ్వకుండా పోయారంటారంటే అప్లికేషన్స్ సార్. మీరు ఇంకొకటి కోడింగ్లో చాలా పెండెన్సీ ఉన్నాయి. ఇంతవరకు ఆ చెక్ లిస్ట్లు అనేవి వీళ్ళు అడగలే. బిఎల్ఓ తీసుకొని ఆమె రిజిస్టర్లో పెట్టుకొని తిరుగుతాను.
వాళ్ళని జస్ట్ మీరు ఆఫీస్లో కూర్చోబెట్టుకుంటే వచ్చి చూసుకొని అక్కడదక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని రైట్ టిక్ లెఫ్ట్ టిక్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేవి 50% ఉంటాయి. 50% అసలు ఫీల్డ్కు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకో 50% ఫీల్డ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో వచ్చే ఫోటో రాంగ్ ఇదే రాంగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ బిఎల్ఓ బీయింగ్ ఎ లోకల్ పర్సన్ దే నో ఎవరేంది అని. తెలియకపోతే అక్కడ ఫోన్ చేసుకొని మాట్లాడుకొని చేసుకుంటారు. బట్ ఐ నీడ్ దిస్ డిస్పోజల్ టు హ్యాపెన్ టుడే ఎట్ ఎనీ కాస్ట్. అదర్వైజ్ మనం కంటిన్యూస్ అప్డేషన్లో ఎస్ఎస్ఆర్లో కాకుండా కంటిన్యూస్ అప్డేషన్లో పోతాం. అప్పుడు లేని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీ దగ్గర ఈ ప్రాబ్లం లాస్ట్ టైం కూడా ఎక్కువగా ఉన్నది, ఈసారి కూడా ఎక్కువగానే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయడము, మోర్ దెన్ 1 ఇది ఉండడము. అవును ఉన్నాయి. ఎందుకు అంటున్నాను, సర్వే లీక్ ఉంది సార్. మన 3 నెలల నుంచి సర్వే లీక్ ఉంది సార్. రీసెంట్ గా వచ్చి చేయాలి సార్. చార్జీ గారిని ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. స్టార్ట్ చేయించారు సార్. ఈ 3-4 days లో మొత్తం క్లియర్ చేస్తారు సార్. 3-4 days లో మొత్తం కావాలండి 42 కానీ ప్రాపర్ టైం అంటే రోడ్లు ఒక 3-4 పెట్టిస్తారు సార్. 3 పెట్టిస్తారు సార్. రోజు 3 పెట్టించేసి అది చేసేస్తారు సార్. చేయించండి. ఎఫ్ఐఆర్ పిటిషన్ పెండింగ్ ఉండొద్దండి. ఓకే సార్. ఓకే. నాగర్ కర్నూలు తహసీల్దార్ సార్ నమస్కారం సార్.